తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? మొదట తల్లిదండ్రులుగా మన పిల్లల ఇష్టాలను తెలుసుకోవాలి. వారితో మన సమయం గడపాలి. వారి ఇష్టాలను మన ఇష్టాలుగా మార్చుకుని వారిని ప్రేమించాలి. పిల్లలు దేనిని బట్టి ఎక్కువగా సంతోషిస్తారంటే తల్లితో లేదా తండ్రితో వారు సమయం గడపడంలో, తల్లి తండ్రుల చేతులలో వారు సంతోషంగా ఉంటారని చాలా నివేదికలు తెలియజేస్తున్నాయి. తల్లిదండ్రులు వారి విలువైన సమయాన్ని వారి పిల్లలతో గడపడము ద్వారా పిల్లల మనస్సు తల్లిదండ్రులకు తెలుస్తుంది. కానీ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఆడుకునే వస్తువులు కొనివ్వడం ద్వారా వారు సంతోషిస్తారని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఆట వస్తువులు తల్లి మరియు తండ్రి ప్రేమను ఇవ్వలేవు. అంతేకాక పిల్లలు మానసికంగా ఎంతో కఠినంగా తయారవుతారు. వారు మనుష్యులతో కలవక ఒంటరిగా ఉండడానికి అలవాటు పడతారు. పిల్లలు చిరాకుగా ప్రవర్తిస్తారు. వారు అలాగే ఉండి ఎంతో బాధను అనుభవిస్తారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు వారి పనుల ఒత్తిడిలో లేదా వారి అలవాట్ల వల్ల పిల్లలను పట్టించుకోవడం లేదు. అలా తల్లిదండ్రుల తోడు, ప్రేమ, ఆదరణ కరువై పిల్లలు ఒంటరితనాన్ని భరించలేక చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు బానిసై మానసికంగా ఎంతో నష్టపోతున్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల ముందు గొడవపడటం ద్వారా కూడా పిల్లలు చెడిపోయే వీలు ఉంది. తల్లిదండ్రుల వాదులాడడం పిల్లలు చూసి మానసికంగా కృంగి ఇతరుల పిల్లలతో గొడవపడటం వారిని బాధ పెట్టడం చేస్తారు. అంతేకాదు భవిష్యత్తులో నేరగాళ్లుగా మారే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు వారి పిల్లలను ఆప్యాయంగా పలకరించి వారితో సమయము గడిపి వారికి ఎంతో అవసరమైన ప్రేమను పంచి ముఖ్యమైన మానవ విలువలను నేర్పితే వారు సమాజంలో విలువైన వారుగా ఎంతో మందికి ఆదర్శంగా ఎదుగుతారు.